అందరికీ ప్రైజ్ దిలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 89వ రోజైన మార్చి 30వ తేదీ వాక్యాంశాలు 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం మొదటి 2 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మరొకసారి మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. దావీదుకు తోడై ఉన్న తండ్రి, ఈ దీనులకు కూడా మీ తోడుని దయచేయమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్య భాగాలు నిజంగా మీ హృదయాన్ని స్పర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయేలీల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరణ చేసి, నీవు పోయి ఇజ్రాయేల్ వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన వద్దనున్న సైన్యాధిపతి అయిన ఏవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందునకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇజ్రాయేలు గోత్రములలో నీవు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయ్యగా, యోవాబు, జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలినవాడవగు రాజువునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 అంతలు ఎక్కువ చేయును గాక. నా ఏలినవాడవగు రాజునకు నీవు ఈ కోరిక ఏల పుట్టెను. అయినను రాజు యోవాబునకు సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉండుట చేత యోవాబు సైన్యాధిపతులను ఇజ్రాయేలీల సంఖ్య చూచుటకై రాజసముఖము నుండి బయలువెళ్ళి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదు లోయ మధ్య నుండి పట్టణపు కుడిపార్శ్వమునున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహింహోద్ది దేశమునకును వచ్చిరి. తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకు హివ్వీయుల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నింటికి వచ్చి యూదాదేశపు దక్షిణ దిక్కునున్న బెయేర్షెబా వరకు సంచరించిరి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 25 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్యకు వెరసి రాజునకు అప్పగించెను. ఇజ్రాయేల్ వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని. యెహోవా కరుణ ఉంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకునిన ఎడల నేనది నీ మీదకి రప్పించదను. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని తెలియచెప్పాను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి సెలవియ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమనెను. అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇజ్రాయేల్ మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి పొందిరి. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన ఔరానా యొక్క కళ్ళెము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని
యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదు నద్దకు వచ్చి, నీవు పోయి ఎబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళెములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడవును రాజువునగు నీవు నీ దాసుడువైన నా వద్దకు వచ్చిన నిమిత్తమేమని అడగగా, దావీదు, ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ వద్ద ఒక కళ్ళెమును కొనవలనని వచ్చితినెను. అందుకు అరౌనా, నా ఏలినవాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకుని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు కర్ర సామానులు కట్టెలుగా అక్కడకు వచ్చును. రాజా, ఇవన్నీ అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి, నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా, రాజు, నేను అలాగ తీసుకొనను, వెల ఇచ్చి నీ వద్ద కొందును. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి, ఆ కళ్ళెమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేలీయులను విడిచిపోయెను. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక ఉండెను. కాబట్టి వారు, మా ఏలినవాడవును రాజువునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనని చెప్పి, ఇశ్రాయేలీయులు దేశపు దిక్కులన్నిటినీ తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అబీషగు అను షునేమీయురాలిని చూచి రాజునద్దకు తీసుకుని వచ్చిరి. ఆ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను. కానీ రాజు దానిని కూడలేదు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై, నేనే రాజునగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి, నీవు ఇలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎన్నడూనూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము కలవాడు. అబ్షలోము తరువాత పుట్టినవాడు. అతని సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి. కానీ యాజకుడైన సోదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్త అయిన నాతాను షిమీయును రేయిమును దావీదు యొక్క శూరులలో అదోనియాతో కలిసి కొనక ఉండిరి. అదోనియా ఎన్రేగేలు సమీపమందుండి జోహేలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను కొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులనందరినీ యూదావారగు రాజు యొక్క సేవకులనందరినీ పిలిపించను. కానీ ప్రవక్తయగు నాతానును బెనాయాను దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలువలేదు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెత్షెబాతో చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలినవాడైన రాజునకు తెలియకయే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పెదను, వినుము. నీవు రాజైన దావీదునద్దకు పోయి, నా ఏలినవాడా రాజా, ఆవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలెను. రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పెను. కాబట్టి బెత్షెబా గదిలోనున్న రాజును వద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడైనందున షునేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను. బెత్షెబా వచ్చి
రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందున ఆమె ఇలాగు మనవి చేసెను. నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలునైన నాకు ప్రమాణము చేసి ఆవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని నీవు సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలినవాడవును రాజువునగు నీకు తెలియకయే ఉన్నది. అతడు ఎడ్లను, కొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ, యాజకుడైన అబ్యాతారును, సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించను, కానీ నీ సేవకుడైన సొలొమోనును పిలువలేదు. నా ఏలినవాడవైన రాజా, నా ఏలినవాడవగు రాజువగు నీ తరువాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇజ్రాయేలీలందరూ కనిపెట్టియున్నారు. ఇదిగాక నా ఏలినవాడవైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడ్దుము. ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికి రాగా ప్రవక్తయగు నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. అప్పుడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి, నా ఏలినవాడవైన రాజా, అదోనియా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా? ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను, కొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ, సైన్యాధిపతులను, యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖమున అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవి అగునుగాక అని పలుకుచున్నారు. అయితే నీ సేవకుడనైన నన్ను, యాజకుడైన సోదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, నీ సేవకుడైన సొలొమోనును అతను పిలిచినవాడు కాడు. నా ఏలినవాడవగు రాజువునగు నీ తరువాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడై ఉండునో అది నీ సేవకుడునైన నాతో చెప్పక ఉందువా? ఈ కార్యము నా ఏలినవాడవును రాజువునగు నీ సెలవు చొప్పున జరుగుతున్నదా అని అడిగెను. దావీదు బెత్షెబాను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవముల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగనని ఇజ్రాయేలీల రాజు దేవుడైన యెహోవా నామముతోడని నేను నీకు ప్రమాణం చేసిన దానిని ఈ దినమున నెరవేర్చుదునని చెప్పగా బెత్షెబా సాగిలపడి రాజునకు నమస్కారం చేసి, నా ఏలినవాడవగు రాజు వగు దావీదు సదాకాలము బ్రతుకునుగాక అనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సోదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను నా వద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతట రాజు, మీరు నా ఏలినవాడవైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సోదోకును, ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇజ్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలెను. ఇజ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతనికి అధికారినిగా నియమించి ఉన్నాను కనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగునుగాక. నా ఏలినవాడవును రాజునగు నీ దేవుడైన యెహోవా ఈ మాట స్థిరపరచునుగాక. యెహోవా నా ఏలినవాడవగు రాజునకు నీకు తోడుగా ఉండినట్లు అతడు సొలొమోనుకును తోడుగా ఉండి నా ఏలినవాడైన రాజుకు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను. కాబట్టి యాజకుడైన సోదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాయును, కెరేతీయులను, ఫిలేతీయులను రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనునకు తీసుకొని రాగా యాజకుడైన సోదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాకు అని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంబడించి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదముల చేత నేల బద్దలగునట్లుగా అత్యధికముగా సంతోషించిరి. అదోనియాయు అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా
విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదం విని పట్టణమునందు ఈ ఎల్లరి ఏమని అడుగగా, యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనియా లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడువు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా, యోనాతాను అదోనియాతో ఇట్లనెను, నిజముగా మన ఏలినవాడును రాజునకు దావీదు సొలొమోనును రాజుగా నియమించియున్నాడు. రాజు యాజకుడైన సోదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరేతీయులను ఫిలేతీయులను అతనితో కూడా పంపగా, వారు రాజు కంచరగాడిద మీద అతనికి నూరేగించిరి. యాజకుడైన సోదోకును ప్రవక్త అయిన నాతానును గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి. అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చి ఉన్నారు. అందువలన పట్టణము అల్లరి ఆయను. మీకు వినబడిన ధ్వని ఇదే. మరియు సొలొమోను రాజ్యాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకై రాజు సేవకులు మన ఏలినవాడగు రాజునకు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును, నీ రాజ్యం కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునుగాక అని చెప్పగా, రాజు మంచము మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను సజీవనై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనము మీద ఆసీనుడగుటకు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందున ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠము కొమ్ములను పట్టుకొనెను. అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలనని మనము చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారం రాగా, సొలొమోను ఇలాగ సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునుగా అగుపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకలలో ఒక్కటైనను కింద పడదు. కానీ అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠము వద్ద నుండి అతన్ని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా, సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తన పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇజ్రాయేలీల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాట స్థిరపరచును. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఇజ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతేరు కుమారులైన అమాషాయను వారిద్దరికిని అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనను సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని తల వెరిసిన వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బెర్జిల్లాయు కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయయుంచి నీ బల్ల వద్ద భోజనము చేయువారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీనీయుడైన గేరా కుమారుడును బహూరీము ఊరివాడైన షిమి నీ వద్దనున్నాడు. నేను మహానయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది దగ్గరికి రాగా, యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసి తిని వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు కనుక వానినేమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరిసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధి పెట్టబడను.
దావీదు ఇజ్రాయేలీలను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనము మీద ఆసీనుడాయెను. అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తన్నియగు బెత్షెబా వద్దకు రాగా, ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతని అడిగెను. అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి, నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను. ఆమె అది చెప్పమనగా, అతడు, రాజ్యము నాదై ఉందనియు నేను ఏలవలెననియు ఇజ్రాయేలీలందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీ వెరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదాయెను, అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయెను. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొనుచున్నాను, కాదనకము. ఆమె చెప్పమనగా, అతడు, రాజగు సొలొమోను షూనేమీయురాలైన అబీషగును నాకు పెండ్లికిచ్చునట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెనను. అతడు నీతో చెప్పడనెను. బెత్షెబా, మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పెదనెను. బెత్షెబా రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమె ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి, సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా, ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను, నా మాట త్రోసివేయకమని ఆమె చెప్పగా, రాజు, నా తల్లి, చెప్పుము, నీ మాట త్రోసివేయననగా, ఆమె, షూనేమీయురాలైన అబీషగుడు నీ సహోదరుడైన అదోనియాకు పెండ్లికిప్పించవలెను. అందుకు రాజైన సొలొమోను, షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుటేలా, అతడు నా అన్న కాబట్టి అతని కొరకును, యాజకుడైన అబ్యాతారు కొరకును, సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల, దేవుడు నాకు గొప్ప ప్రాణమునకు అపాయము కలుగుజేయునుగాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆసీనుడిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవము తోడు, అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా, అతడు అదోనియా మీద పడినందున అతను చనిపోయాను. తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాలోతుతో నీకు కలిగిన పొలమునకు వెళ్ళుము, నీవు మరణమునకు పాత్రుడవైతివి. కానీ నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షీలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను. యోవాబు అబ్షలోము పక్షము వహింపక పోయినను అదోనియా పక్షము ఆలంబించి ఉండెను కనుక ఈ వర్తమానములు అతనికి రాగా, అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠము వద్దనున్నాడన్న సంగతి రాజుగు సొలొమోనుకు వినపడగా, సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి, నీవు వెళ్ళి వారి మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటకు రమ్మని సెలవిచ్చనని యోవాబుతో చెప్పెను. అతడు, అది కాదు, నేను చచ్చెదననగా బెనాయా తిరిగి రాజు వద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాటలు రాజునకు తెలియజేసెను. అందుకు రాజు ఇట్లనెను, అతడు నీతో చెప్పినట్లుగా చేయుము. అతడు దారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టుము. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును, అతని కుమారుడును యూదావారి సేనాధిపతి అయిన అమాషాయును అను తనకంటే నీతిపరులను యోగ్యులునగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి, యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తిచేత వారిని చంపివేసెను గనుక అతడు దారపోసిన రక్తము యెహోవా అతని తల మీదకే రప్పించును. మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు కాగా, దావీదునకును అతని సంతతి వారికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును
సమాధానము యెహోవా వలన ఎన్నటెన్నటికి కలిగి ఉండును. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందున్న తన ఇంటిలో పాతిపెట్టబడెను. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సోదోకును నియమించెను. తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను. నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనాను వెళ్ళక అందులో కాపురముండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరువాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివనగా షిమి తమరు సెలవిచ్చినది మంచిదేను. నా ఏలిన వారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడినైన నేను చేసేదనని రాజుతో చెప్పాను. షిమి యెరూషలేములో అనేక దినముల నివాసము చేయుచుండెను. అయితే 3 సంవత్సరములు అయిన తరువాత షిమి యొక్క పనివారిలో 2 పారిపోయి మయాకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజునొద్దకు చేరిరి. అంతటా నీ వారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానం రాగా షిమి లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెతుకుటకై గాతులోని ఆకీషునొద్దకు పోయెను. అలాగున షిమి పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చెను. షిమి యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చెనని సొలొమోనుకు వర్తమానం రాగా రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లనెను. నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనాను వెళ్ళుదువో ఆ దినమును నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకొనవలెనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించితిని కదా. మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను.